గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఆళ్ళ నాని, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ధర్మా ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ దూరంగా వెళ్ళిపోయారు. అలాగే ఇంకొంతమంది దూరంగా వెళ్తున్నారు. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన విడుదల రజనీ గారు, ఆమెకి చిరకపేట ఇన్ఛార్జిగా అవడం వలన అక్కడ ఉన్న మరి రాజశేఖర్ గారు వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఆయన కూడా పార్టీ మారే ఆలోచన ఉన్నారు. అలాగే పత్తిపాటి పుల్లారావు గారితో మాట్లాడుతున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఈయనకి ఎవరు, అందుకని జనసేనకి వెళ్ళే అవకాశం 100% ఉంది. ఎందుకంటే జనసేన లీడర్షిప్ వెతుకుతుంది. ఎందుకంటే మంచి లీడర్షిప్ని వెతుకుదామని ఆల్రెడీ ప్రకాశంలో తీసుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఆళ్ళ నాని టీడీపీకి వస్తున్నారు. అలాగే ధర్మా ప్రసాద్ గారు కూడా టీడీపీలో వస్తున్నారంట. ఇలాగ కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి జనసేనలోకి వెళ్తున్నారు. అలాగే మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా 90% జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఎవరని తెలుసు, అందుకని జనసేనలోకి వచ్చింది. దీనివలన ఈ రోజున 80 నియోజకవర్గాల్లో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి 80 నియోజకవర్గాల్లో అవకాశమే లేదు, నాయకులు లేరు. ఎందుకంటే ఆయన కలెక్టర్కి రైతు విషయంలో ధర్నా చేయమంటే 80 నియోజకవర్గాలు పట్టించుకోలేదు. కడమ నియోజకవర్గాల్లో అక్కడక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే గుంటూరు ఎమ్మెల్యే గారు, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళారు తప్ప ఒరిజినల్గా మాత్రం ఎవరే వెళ్ళలేదు. ఎందుకంటే 80 నియోజకవర్గాలు కొడాల నాని గారు కానీ, వంశీ గారు కానీ, పేరు నాని గారు అక్కడక్కడ కనబడుతున్నారు. ఆయన కూడా రేషన్ బీరియసర గోడౌన్ విషయంలో ఆయన ఇరుక్కుపోయారు. ఇలా ఒక్కోటి జారున్నాయి. గత 5 సంవత్సరాల్లో కార్యకర్తను పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కార్యకర్తను నేను అండగా ఉంటాను. 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదు, ఇప్పుడు అండగా ఉంటానన్నారు. మరి వెళ్తారా లేదో చూడాలి. ఎందుకంటే ప్రతి పార్టీకి బేస్ ఉంటుంది. ఆ బేసు దెబ్బతిన్నప్పుడు ఇలాగే పార్టీలు జంప్ అవుతారు. ఎందుకంటే ఆ బేస్ అంటే మినిమం 40 నియోజకవర్గాలు వచ్చుంటే ఆ బేస్ అలాగే ఉన్నట్టు. ఆ బేస్ సోల్జర్స్గా పనిచేస్తారు. అది బ్యాంక్ ఓటు. ఆ ఓటు కూడా మిస్ అయిందనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే 11 సీట్లు వచ్చినాయంటే ఆ బేస్ మిస్ అయిన లెక్కే. ఎందుకంటే కడప జిల్లాలో కూడా ఆయన ఓడిపోయారు చాలా టికెట్లు. అలా కార్యకర్తను పట్టించుకోవడం వలన, ఆ చుట్టుపక్కల ఉన్న కొటారిని నమ్మడం వలన, ఐపాక్ టీమే దగ్గరుండి మనీ పంపించి పెట్టడం వలన ఇవన్నీ కారణాలు. 100% ఆ వేలోనే ఇప్పుడు ఎలాగ పార్టీలో భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో మరి రాజశేఖర గారు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి కానీ జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం గట్టి దెబ్బ. ఎందుకంటే ఈయన రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారితో నడిచి ఎంతో కాలం ఆయన పనిచేశారు. అలాగే వాళ్ళ అబ్బాయిగా ఈయనకి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అవకాశం ఇస్తే ఆయన దాంట్లో కూడా ఈయన పనిచేశారు. అలాంటిది ఇప్పుడు ఆయన చాలా దూరంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు పార్టీ కూడా చేంజ్ అవ్వే అవకాశం.